క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్యం మాఫియా నడుపుతోన్న మిమ్మల్ని చూసి జనాలు నవ్వుతున్నారు. గజ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ జనాలు ఆంధ్రాకు వెళితే అక్కడి మద్యం తాగొద్దనడం సిగ్గుచేటు కదా. టీడీపీ రాష్ట్ర నేత ఎస్ఏ మస్తాన్ ఫైర్. తిరుపతిపై గురిపెట్టిన జనసేన. అయితే పవన్ లేదంటే నాగబాబు, రెండూ కాదంటే బోత్ హరిప్రసాద్. టీడీపీ సీనియర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్. వైకాపాలో భూమన అభినయ్ రెడ్డి లేదా బీసీ పోటీ. జనసేనలో నిస్వార్థ జనసేవా ప్రేమికుడు. పార్టీ పురోభివృద్ధి లక్ష్యంగా సేవలు. నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం. పార్టీ మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి జనసేన అంటూ కదలిన శ్రీరామ రామాంజనేయులు. బీజేపీలో నోరు జారితే సస్పెండే. మొన్న అంజనా చౌదరి, నిన్న ఏవి సుబ్బారెడ్డి. కొరడా జులిపిస్తున్న భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి చౌదరి. కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో పెద్దపీట వేయాలంటూ తొగట వీరక్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు. అశేషంగా తరలివచ్చిన ప్రతినిధులు, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నాయకులు ఉప్పు శంకర్. పవన్ కళ్యాణ్ పిలిపే ఆజ్ఞగా ప్రజాక్షేత్రంలోకి కదిలాడు. జనసేన అజెండానే తన లక్ష్యంగా పేద సాధులతో మమేకమయ్యాడు. పార్టీ బలోపేతానికి అనుక్షణం పరితపిస్తున్నాడు. ప్రతినిత్యం మదనపల్లిలోని ఊరు వాడ కలియ తిరుగుతూ జనసేన మేనిఫెస్టోని కరపత్రాల ద్వారా అందజేస్తూ నిజమైన జనప్రేమికుడిగా మన్నలను అందుకుంటున్నారు. ఆయనే నిస్వార్థ జనసేన సేవకుడు శ్రీరామ రామాంజనేయులు. గత కొంతకాలంగా మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీలో మారుమోగుతున్న పేరు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన శ్రీరామ రామాంజనేయులు పవన్ కళ్యాణ్ నిజాయితీ రాజకీయాల పట్ల ఆకర్షితుడై జనసేనలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. నిత్యం జనం మధ్యనే ఉంటూ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన పోటీదారుగా తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు. ఎక్కడికక్కడ యువతను చేరదీసి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చే ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని చూపుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు అన్నగా ఆపన్న హస్తం అందజేస్తున్నారు. ఇంకోవైపు పార్టీలో సమన్వయం కోసం కృషి చేస్తూనే పార్టీ ఆదేశాలను శిరస వహిస్తూ టీడీపీ నాయకులను కలుపుకొని వెళ్లి కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా అధ్యక్షులు బోత్ హరిప్రసాద్ను కలిసి తాను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీరామ రామాంజనేయులకు పార్టీలో చేదోడు వాదోడుగా దారం దంపతులు హరిప్రసాద్, దారం అనితలు నిలిచి పూర్తిగా సహకరిస్తున్నారు. శ్రీరామ రామాంజనేయులు జనసైనిక్ న్యూస్తో మాట్లాడుతూ రానున్న రోజుల్లో పూర్తి సమయం తాను ప్రజాసేవకే కేటాయిస్తానని స్పష్టం చేశారు. పదవులతో నిమిత్తం లేకుండా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం కష్టపడతానని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి జనసేన సందర్భంగా ఒంటరిగా నిర్వహిస్తున్న మహిళ ఇంటిపైన ఉన్న సిమెంటు పెంకులు, చీలికలు వచ్చి వర్షాలకు ఇల్లు కారడంతో పక్కింట్లో పసిపిల్లలతో తలదాచుకోవాలని దుఃఖంతో చెప్పడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన అందుకు అయ్యే ఖర్చును అందజేసి ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని అక్రమ కేసు పెట్టడం హాస్యాస్పదం. దొంగే దొంగ అన్న చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. తప్పుడు కేసులతోనే వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. ఈ రాష్ట్రంలో అమ్ముతున్న చీప్ లిక్కర్ పై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పెదవి విరుస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్లలో చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రలు తప్పు చేశారు అనడం సిగ్గుచేటు. రూపాయి అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. నిన్నటికి నిన్న చంద్రబాబుకు బెయిల్ తథ్యమని తెలియడంతో మద్యం టెండర్లో అవినీతి జరిగిందని కేసు పెట్టడం సిగ్గుచేటని మస్తాన్, సురేంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ కార్యాలయంలో వారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కేసులు పెట్టడం తప్ప 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు
చంద్రబాబు రూపాయి అవినీతిని చేశాడని నిరూపించలేక అధికార దుర్వినియోగంతో అక్రమంగా అరెస్ట్ చేసి వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాక్షస పాలన సాగించడమే కాక చంద్రబాబు నాయుడుకి బెయిల్ తథ్యమని తెలియడంతో మద్యం టెండర్లలో అవినీతి జరిగిందని కేసు పెట్టారని విమర్శించారు. పైగా రాజకీయ సభల్లో పాల్గొనకూడదని, ప్రెస్ మీట్లు పెట్టకూడదంటూ హైకోర్టులో పిటిషన్లు వేసి జగన్ రెడ్డి తన పిరికితనాన్ని చాటుకున్నాడని, జీవోలిచ్చిన అజయ్ కల్లం రెడ్డిని జగన్ రెడ్డి ఎందుకు విచారణ చేయలేదు, జగన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ 24,000 కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి మద్యం కుంభకోణాన్ని ప్రజలకు వివరిస్తున్నందుకే తిరిగి మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడుపై మోపుతున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నేడు వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లను ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి, వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలని, 4 ఏళ్లుగా కల్తీ మద్యం అమ్మకాలతో 1,00,000 కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి మద్యం టెండర్లలో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మద్యం మీద కేసు రికార్డ్ చేయడం అంటే ఒక దొంగ ఇతరులని దొంగ అన్నట్టు ఉంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి నాసిరకమైన మద్యాన్ని సరఫరా చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది మేము చెప్పడం లేదు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి అయితేనేమి, తెలంగాణ ముఖ్యమంత్రి అయితేనేమి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి, ఒరిస్సా ముఖ్యమంత్రి అయితేనేమి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆ రాష్ట్రానికి వెళ్ళి మద్యం సేవించకండి, మీ కిడ్నీలు లివర్లు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మద్యపాన విధానం ఏ విధంగా ఉంది. అడిగిన ప్రతి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి ఇచ్చేవారు. ఎందుకంటే మద్యం సేవించడం అనేది ఒకరికి సంబంధించిన అలవాటు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి మద్యాన్ని వాళ్ళు సేవించుకునే ఉద్దేశంతో ఏ బ్రాండ్కి కొదవ లేకుండా పక్క రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాండ్లంతా ఈ రాష్ట్రంలో అనుమతించారు. దానిలో ఈరోజు అవినీతి జరిగిందని చెప్పడము, ఒక దొంగ వచ్చిందే ఇతరులను దొంగ అంటే ఎంత హేళనగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. భారతదేశంలో భారత ప్రభుత్వము ఆన్లైన్ డిజిటల్ ఆన్లైన్ చేస్తే అన్నిటి ఈరోజు మనం ఒక టీ షాప్లో టీ కొంటే కూడా, టీ తాగితే కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాము. కానీ ఈ రాష్ట్రంలో ఇన్ని వేల షాపుల్లో ఒక్క షాపుల్లో కూడా ఆన్లైన్ లావాదేవీలు జరగబోతున్నా అంటే ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు మీ మోసాలని. ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రోజువారీ మద్యపానం మీద ఎంత లావాదేవీలు జరుగుతున్నాయి, ఏ బ్రాండ్లు వస్తున్నాయి, ఏ బ్రాండ్లకు అనుమతిస్తున్నాయి, ఏ బ్రాండ్లు ఎన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతాయని కూడా తెలియకుండా ఒక డమ్మీ ఎక్సైజ్ శాఖ మంత్రిని పెట్టి మీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడా ప్రముఖులు 4 వ్యక్తులు తమ సొంత కంపెనీలతో నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తూ ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వము అప్పటి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, అప్పటి ఎక్సైజ్ శాఖగా మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి మీద ఈ విధంగా మద్యపాన కేసు పెట్టడం చూస్తే దయ్యాలు వేదాలు జల్లినట్టుంది. మేము తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, బేషరతుగా మీరు పెట్టినటువంటి మద్యపానం కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే మదనపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు షాజహాన్ బాషా నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. షాజహాన్ బాషా ఆదేశాల మేరకు స్థానిక బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలుస్వామి, నాగూర్వలి, నవీన్ చౌదరిలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని అమ్మ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో శేషమహల్ వెనుక చలపతి డాక్టర్ ఇల్లు సమీపంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుండె జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంసి సందీప్, డాక్టర్ ఈ అంకితారెడ్డి, డాక్టర్ ఈ జాన్ ఇసాక్, డాక్టర్ మనోహర్ కుమార్లు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అమ్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎంసి సందీప్ గారి ఆధ్వర్యంలో, వీరిరువురు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ శిబిరం ఏర్పాటు చేయడమైంది. ప్రజల సౌకర్యార్థం, వారి బాగోగుల కోసం మరి సహృదయంతో ఎంసి సందీప్ గారు ముందరికి వచ్చి షాజహాన్ బాషా గారి మాట దీనికి విలువ ఇచ్చి వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ స్థలం వచ్చేసి శేష్మాల్ థియేటర్ వెనక మండల చలపై డాక్టర్ ఇంటి సమీపంలో మదనపల్లి పట్టణ ప్రజలు మరి గ్రామీణ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఇక్కడ గుండె జబ్బులకి కానీ థైరాయిడ్, షుగరు, బీపీ మరి ఇతర వ్యాధులకి, ఇతర జబ్బులకు కూడా రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ, తప్పక అందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు చేస్తాం. 3 నవంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక శేష్మహల్ థియేటర్ వెనుక చలపతి డాక్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడను. దీనికి గుండె జబ్బులు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి అన్ని రకాలైనటువంటి జబ్బులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. కాబట్టి ప్రజలందరూ మదనపల్లి చుట్టుపక్కల గ్రామాలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధితులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత వైద్యాన్ని అక్కడ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో షాజహాన్ జరుగుతున్న ఫ్రీ మెడికల్ క్యాంప్ రేపు అనగా 3/11/2023 శుక్రవారం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా థైరాయిడ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, నరాలు అంటే గుండె జబ్బులు, బీపీ, షుగరు మరియు నరాల బలహీనత, కిడ్నీ వ్యాధులు, వీటికన్నిటికి కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఎలాంటి పైకము కట్టాల్సిన అవసరం లేదు. యావత్ మంది మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కానీ, రూరల్లో ఉండేవాళ్ళు కానీ దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకున్నాం. ప్రతి గుమ్మానికి జనసేన అనే కార్యక్రమం ద్వారా రామ్దాస్ చౌదరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళుతున్నారు. అక్కడ ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆర్జీ రూపంలో గురువారం స్థానిక ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ, నియోజకవర్గంలో తాము వినూత్నంగా చేపట్టిన ప్రతి గుమ్మానికి జనంలోకి జనసేన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీలో జరుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాలనీ ప్రజలు గత 30 రోజుల నుంచి తాగునీరు బోరు చెడిపోయిందని రామదాస్ చౌదరి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం వైఎస్ఆర్ కాలనీ ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో తాగునీరు, రోడ్లు, వీధి దీపాల గురించి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ, ఎంపీడీఓ సానుకూలంగా స్పందించడం జరిగిందని, ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అధికారులు త్వరగా స్పందించి కాలనీ వాసుల నీటి దాహార్తిని తీర్చకపోతే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. నిన్న మేము జనసేన పార్టీ తరఫున ప్రతి గుమ్మానికి జనసేన అనే కార్యక్రమం తీసుకొని వైఎస్ఆర్ కాలనీ ఏసీ గౌడన్ బ్యాక్ సైడ్ పోయినప్పుడు నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉండి ఇంత పెద్ద స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఆ కాలనీలో
మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, అట్లీస్ట్ బల్బ్స్ కానీ ఏమీ లేకుండా చీకటిలో అక్కడ బతుకుతూ ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చేనేత కార్మికులు. అందరూ కూడా చేతి మగ్గాలు వేసుకొని చాలని సంపాదనతో బతుకు భారాన్ని ఇస్తున్న పేదవారు. వాళ్ళకు ఈ మోటార్ చెడిపోయి దాదాపు నెల పైన అయింది. వాళ్ళు ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల దగ్గరికి, ప్రభుత్వాధికారులు రుచి తీసుకోకపోయినా కూడా ఎవరు స్పందించకుండా ఉంటే ఆ రుచి తీసుకోవడం జరిగింది. మేము తక్షణమే దాని మీద స్పందించి మీరు ఐకమత్యంగా ఉండి ఇంటికి ఒకరు వచ్చి మీరు వస్తే మేము జనసేన పార్టీ తరఫున మేము ఎండిఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాము. వాళ్ళు కానీ 24 గంటలు 48 గంటలు కానీ పని చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసినా సరే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మీద గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే ఎండిఓ గారికి జనసేన పార్టీ తరఫున వీళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి 24 గంటలు లేదా 48 గంటల లోపల సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎండిఓ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ సమానమే. ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము మిగతా రాజకీయ నాయకులందరూ కూడా నేను విన్నవించేది ఏమంటే ఎన్నికల వరకు చూసుకొని ఎన్నికలు అయిన తర్వాత అందరినీ సమానంగా చూడాలని చెప్పి నేను పిలిపిస్తాను. నమస్కారం. ఈరోజు మదనపల్లి ఎండిఓ ఆఫీస్ దగ్గరికి అమ్మ చెరువు మిట్ట పడమర దిశను ఉన్న వైఎస్ఆర్ కాలనీ కటవ అంటారు, కటవ రోడ్డు అంటారు దాన్ని, నల్ల కటవ రెడ్డప్ప గారి ఇంటి ముందర బోరు మోటార్ కాలిపి 50 రోజులు అయింది. 50 రోజుల నుంచి కూడా దాదాపు 500-600 మందికి నీళ్లు లేని పరిస్థితి. తాగేదానికి నీళ్ళు లేవు, స్నానాలు చేసుకునే నీళ్ళు లేవు. నీళ్లు కొనాలంటే 700 రూపాయలు పెట్టి నీళ్ళు ట్యాంకర్ కొంటున్నారు. ఇప్పుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే రోడ్లు సరిగా లేవు. నీళ్ళ ట్యాంకర్లు వచ్చే రోడ్డు కూడా బాగలేదు కాబట్టి నీళ్ళ ట్యాంకర్లు రావడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ముఖ్యమంత్రికి, మీ నాన్న పేరు పెట్టుకున్న వైఎస్ఆర్ కాలనీ అది. ఆ కాలనీలో అంతర్భాగమే ఈ నల్లకటువ రెడ్డప్పని ఇంటి ముందు ఉండే బోరే పంచాయతీ అయింది. అది ఆ బోర్కి బోర్ మోటార్ రిపేర్ చేయడానికి 20,000 కావచ్చు, 50,000 కావచ్చు. అది కూడా ఈలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈలేకపోతే చెప్పండి, రిటర్న్గా రాసేయండి. ఈలేమని మేమే దగ్గరుండి మోటార్ రిపేర్ చేపించి మేమే వాళ్ళ నీళ్ళు వచ్చేట్టు చేస్తాం. అది కూడా 24 గంటలు అన్న చెప్పినట్లు 24 గంటల్లో కానీ లేదా 2 డేస్లో కానీ చెప్పి ప్రజలకి దాహార్తి తీర్చాలని ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బీజేపీలో నోరు జారితే సస్పెండే. మొన్న అంజనా చౌదరి, నిన్న ఏవి సుబ్బారెడ్డి కొరడా జులిపిస్తున్న భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి చౌదరి. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే సస్పెండ్ వేటు తప్పడం లేదు. మదనపల్లిలో ఇటీవల బీజేపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు, ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సస్పెండ్కి గురైన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం పట్టణానికి చెందిన మహిళా బీజేపీ నాయకురాలు అంజనా చౌదరి పార్టీలో ఉంటూ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డిని పార్టీ నుంచి 2 రోజుల క్రితం సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉంటూ పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీలో 2 నేతలు వారం గడువులోపు పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల అన్నమయ్య జిల్లా బీజేపీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రమశిక్షణ పేరుతో 2 వెనువెంటనే సస్పెండ్ చేయటం విశేషం. ఎక్కడా లేని విధంగా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ పేరుతో నాయకులపై చర్యలు తీసుకోవటం విశేషం. పరస్పరం గౌరవించుకునే సంస్కృతి కావాలి. సమస్యల్లో పరస్పరం అండగా నిలబడాలి. కుల గణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో పెద్దపీట వేయాలంటూ తోగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు. ఆశేషంగా తరలివచ్చిన ప్రతినిధులు, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం నాయకులు ఉప్పు శంకర్, తోగట వీర క్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బొల్లు సోమశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్ముశెట్టి చంద్రశేఖర్.
తొగట వీరక్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బొల్లు సోమశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మిశెట్టి చంద్రశేఖర్లను తొగట వీరక్షత్రియ కుల బంధువులు చౌడ సూరిబాబు, గాలి రవిప్రకాష్ ఆధ్వర్యంలో నేడిక్కడ ఘన సన్మానం జరిగింది. కడప నగర పరిధిలో ఉన్న కృష్ణాపురంలోని శ్రీ చౌడేశ్వరి దేవి మాత ఆలయ సన్నిధిలో వారికి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పు శంకర్ హాజరయ్యారు. తొగట వీరక్షత్రియ బంధువులు అందరికీ అందుబాటులో సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడంలో ముందుంటున్న వారిని సత్కరించుకోవటం అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి చౌడం సూరిబాబు ముందుకు వచ్చి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించటం ఎంతైనా సంతోషమన్నారు. మన వారిని మనం గౌరవించుకునే సాంప్రదాయానికి ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాలన్నారు. పదవులు పొందిన వీరు కుల బంధువులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం సత్కార గ్రహీతలు బొల్లు సోమశేఖర్, బొమ్మిశెట్టి చంద్రశేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. బీసీ కుల గణనను చేసి జనాభా ప్రకారం బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు గాలి రవిప్రకాష్, ఉమ్మడి శెట్టి సుబ్రహ్మణ్యం, కొయ్య గోరకొండయ్య, బడిగించల వేణు, గంజికుంట కృష్ణ, చెన్నా శ్రీనివాసులు, కాటా పృథ్వీ, గోవింద్ శ్రీకాంత్, జి రామాంజనేయులు, కొరముట్ల శివ, సంగినాథం, రామసుబ్బయ్య, పల్లా ఓబులేషు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ బాసాబి చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐఈఈ సెక్షన్లు, స్టూడెంట్ బ్రాంచ్లు, అఫిసిటీ గ్రూపులు మరియు సొసైటీ చాప్టర్ల నుండి ఐఈఈ సభ్యులు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చేతులు కలుపుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు తమ సాంకేతికత ఆలోచనలను పంచుకోవడానికి సమావేశమైనప్పుడు వారికి ఉన్న ఈ ఆలోచనలే నూతన పరిశోధనలకు నాందవుతాయని ఆమె అన్నారు. మనం ఒక్కసారి అందరూ మనకు ఇష్టమైన ఇంటర్నెట్, వైఫై మరియు బ్లూటూత్ యాక్సెస్ చేయలేని ప్రపంచాన్ని ఊహించండి. అది చాలా కష్టం. అదేవిధంగా మనకు పరిశోధనలో నాణ్యత ప్రమాణాలు లేని పరిశోధనలు కూడా మనం చూడలేమని, ప్రపంచంలో రాను రాను నాణ్యతతో కూడని పరిశోధనలు మనం చూడలేమన్నారు. ప్రతి ఒక్కరూ ఐఈఈ మెంబర్షిప్ ప్రతి ఒక్క విద్యార్థి తీసుకోవాలని అన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ సాహిత్యం యొక్క అతిపెద్ద లైబ్రరీగా ఐఈఈని చెప్పుకోవచ్చునని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోస్టర్ ప్రెజెంటేషన్, టెక్నికల్ క్విజ్, వర్క్షాప్ వంటి మొదలైన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐఈఈ కోఆర్డినేటర్ సి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ పాపన్న గుప్తా అమర్ రహే. మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర యోద్యమంలో పాల్గొన్న మదనపల్లెకు చెందిన పాపన్న గుప్తా 30వ వర్ధంతిని నేడిక రచయితలు, సామాజికవేత్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న గుప్తల సేవలు చిరస్మరణీయాలని వక్తలు కొనియాడారు. గుప్తకు నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన పాపన్న గుప్త సేవలు చిరస్మరణీయమని ప్రముఖ నవలా రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సిటిఎం రోడ్డులోని శాఖ గ్రంథాలయంలో మదనపల్లెకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, నవలాకారులు ఎంవి పాపన్న గుప్తా 37వ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీతో కలిసి స్వాతంత్ర్యం కోసం కలిసి పనిచేశామన్నారు. మదనపల్లిలో ఉద్యమం నడిచినంత ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆకాశవాణి రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పాపన్న గుప్త జీవిత విశేషాలను వివరించారు. ప్రముఖ రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి గుప్తా గురించి ప్రత్యేకంగా మెయిల్ పంపారు. దీన్ని గ్రంథాలయ అధికారి వసంతకుమారి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంవి మోహన్ గుప్తా, తిరుపతిరావు, ప్రభాకర్, వెంకటరమణారెడ్డి, విఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ ఆశిస్తోంది. ఈసారి తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించాలని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి తమ విజయం నమోదు కావాలని జనసేన భావిస్తోంది. ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు ఇది మిధంగా తేలలేదు. జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని, ఆయన సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల తిరుపతికి వచ్చిన నాగబాబు దీనిని కొట్టిపారేయలేదు.
పరిశీలనలో ఉందని చెప్పారు. తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గాని ఆయన సోదరుడు నాగబాబు పోటీ చేయని పక్షంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వ్యవహారాల కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ డాక్టర్గా నెమ్మదస్తుడిగా హరిప్రసాద్కు పేరు ఉంది. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా జనసేనలో పేరు పొందారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాగబాబు దృష్టిలో మంచిగా హరిప్రసాద్ చలామణి అవుతున్నారు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకొని పోయే మంచి స్వభావం ఉన్న హరిప్రసాద్ ను తిరుపతి నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కూడా తిరుపతి స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ పర్యాయం తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుముఖంగా లేరు. అధిష్టానం అంగీకరించిన కింది స్థాయి నేతలు మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, సీనియర్ నేతలు సురా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవరాయణ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన గతంలోనే ఇదే చివరి ఎన్నికల్ని ప్రకటించారు. ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన తిరుపతి నగర ఉప మేయర్గా వ్యవహరిస్తున్నారు. బీసీలకు ఇవ్వాలనుకుంటే తిరుపతి మేయర్ శిరీష యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తిరుపతిలో ఈసారి సీట్ల సర్దుబాటు ఎన్నిక ఉత్కంఠభరితంగా జరగనుంది. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.